నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికలకి ప్రధాన పార్టీలన్నీ కూడా ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నాయి. సో మాట్లాడదాం. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. గెల్లి శ్రీనివాస్ యాదవ్. మనం మాట్లాడదాం. అన్నా చెప్పండి, ఇప్పటికి సంబంధించి బీఆర్ఎస్కి అసలు అభ్యర్థులే లేరు అంటున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఏమంటారు మీరు? మా పార్టీలో చాలామంది పోటీ పడతారు. టికెట్ మాకు అవకాశం అంటే మాకు అవకాశం అని చెప్పి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సీరియస్ ఆస్పిరెంట్లే ఒక 5-6 ఉన్నారు మా పార్లమెంట్ పరిధిలో, ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా. కాకపోతే ఏంటంటే మనలో ఒక కల్చర్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలాగా ఇంకో పార్టీలాగా నేను పోటీస్తున్నా అని చెప్పి ప్రకటించుకునే కల్చరు మా బీఆర్ఎస్ పార్టీలో లేదు. కేసీఆర్ గారి నాయకత్వం వారు ఏది నిర్ణయిస్తే అప్పటి వరకు అందరు కాముగా ఉంటారు. ఇది మా పార్టీ స్టైల్. ఇది అంత మాత్రాన అభ్యర్థులు లేరంటే అదేం పద్ధతి? బీఆర్ఎస్కి సంబంధించి కొంతమంది సీనియర్ నాయకులు గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎంపీలుగా చేసిన వాళ్ళు అందరూ కూడాను ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు, బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారని చెప్తున్నారు. ఏమంటారు దీనికి? వలసలు స్టార్ట్ అయినాయి బీఆర్ఎస్ నుంచి అంటున్నారు. ఇప్పుడు స్టార్ట్ అని చెప్పి ఎన్నికలైన కంచెలు అంటున్నారు. ఎవరైనా ఏ పెద్ద లీడర్ వెళ్ళిపోయినా ఎవరు వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ రెండు కూడా మైండ్ గేమ్ ఆడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ప్రాంతీయ పార్టీలు, రీజనల్ పార్టీలు ఉండద్దు, కాంగ్రెస్ బీజేపీ తర పార్టీలు ఉండద్దు అనే లక్ష్యం వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈ పార్టీ ఉండదు అందరూ వలస పోతున్నారు, జయనేతులు అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడారు. జరిగింది అది. ఎవ్వరు మా పార్టీని వదిలిపెట్టి ఓరు. కేసీఆర్ గారి మీద నమ్మకం ఉన్నవాళ్ళు, ఇన్నేళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా కేసీఆర్ ఇన్స్పెక్టి పోయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించి పొత్తు నడుస్తుంది. డెఫినెట్లీ మరికొద్ది రోజుల్లోనే ఆ పొత్తు బయటకు వస్తుంది అని చెప్తున్నారు. దీనిపైన ఏమంటారు? మాకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ కాంగ్రెస్ బీజేపీలే అండర్స్టాండింగ్ కూర్చొని వాళ్ళు ఇవాళ తెలంగాణలో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా మేమే ఇలా మాకే ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి మాకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మాది బలమైన పార్టీ. మొన్నటి ఎన్నికలప్పుడు చిన్న చిన్న కారణాలతో మేము సీట్లు కోల్పోయాం తప్ప మేమే తక్కువ పర్సెంట్తో 2% కంటే తక్కువతోనే మేము సీట్లు కోల్పోయాం, అధికారాన్ని కోల్పోయాను మేము. కాబట్టి మాది బలమైన పార్టీ. ఖచ్చితంగా మా సత్తా ఏందనేది రేపు రాబోయే లోక్సభ ఎన్నికలప్పుడు మీరు చూడబోతారు. అందరికంటే హైయెస్ట్ సీట్లు మాకు వస్తాయి. 12కు పైగా సీట్లు ఈసారి మేము గెలవబోతూ ఉన్నాం. కానీ రానున్న కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ని కొంతమేర పక్కకు నెట్టి బీజేపీ సెకండ్ ప్లేస్కి వస్తుంది. 2029కి సంబంధించి 28కి సంబంధించి ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీనే అధికారంలోకి వస్తుందని బీజేపీ నాయకులు కూడా చాలా బలంగా అంటున్నారు. ఏమంటారు దీనికి? ఇప్పుడు మొన్నటి ఎన్నికలు కూడా అన్నారు ఈసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో రాబోతున్నది, డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి వాళ్ళు ఎన్ని అబద్ధాలు ప్రచారాలు చేసినా తెలంగాణ ప్రజలు వాళ్ళని ఎక్కడ ఉంచారు? 3వ స్థానంలో ఉంచారు వాళ్ళను. వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 8 సీట్లు వచ్చినాయి. 8 సీట్లు అంటే వాళ్ళు ఎప్పుడు రావాలి? వాళ్ళు 60 సీట్లు దాటి ఎప్పుడు రావాలి? వాళ్ళు అయ్యే పని అన్నది. ఇంకా 2 దశాబ్దాలైనా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అధికారానికి స్కోప్ లేదు. కానీ ఒక పక్క నుంచి చూసుకుంటే దాదాపుగా 70 రోజుల కాంగ్రెస్ పరిపాలన చూసినట్లయితే కొంత హామీల వైపు, సంక్షేమం వైపు వెళ్తున్నారు కానీ డెవలప్మెంట్ లేదు. కొంతమంది వేరే పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడము, ఐటీ కంపెనీలు తీసుకురావడం లేదు అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే గతంలో కేటీఆర్ గారు కంటిన్యూగా తీసుకొస్తూ ఉండేవాళ్ళు, కానీ ఆయన పోయిన తర్వాత అంత మంచి ఐటీ మినిస్టర్ లేరు ఇక్కడ అని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ చాలా ఐటీ పరిశ్రమలు మూతేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే నిత్యం వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేయాలి. కంపెనీస్ని ఎప్పుడు కానీ వ్యాపారస్తులను, పెట్టుబడిదారులు అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు స్థిరంగా ఇక్కడ పెట్టుబడులు పెడితే మన స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ పని విషయంలో ఏ ఒక్క అడుగైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదా? ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్, బురదజల్లి మీద వేయడం, బట్టగాల్సి మీద లాంటి కార్యక్రమాలే దాని మీద వాళ్ళ ఫోకస్ చేస్తూ ఉన్నారు. అంతే తప్ప వాళ్ళకు తెలంగాణ అభివృద్ధి మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి గారికి విజన్ లేదు. అనుకోకుండా అనుకోకుండా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకున్నట్టుగా వాళ్ళకు వాళ్ళ అధికారం వచ్చింది తప్ప వాళ్ళేం కలలు కానీ ప్రభుత్వం కాదు కదా. కాబట్టి వాళ్ళకు విజన్ లేదు. రైట్. ఫైనల్లీ ఇప్పటికి సంబంధించి బీజేపీకి సంబంధించి కొంతమంది అభ్యర్థులు ప్రకటించే దిశలో వాళ్ళు ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించే దిశలో కూడా ఢిల్లీకి సంబంధించి ఒక లిస్ట్ అయితే వెళ్ళింది ఇక్కడ నుంచి స్క్రూట్నీకి అయితే. సో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది ఎంపీ లిస్ట్ని ఫైనల్ చేయడానికి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను సెలెక్ట్ చేయడం చాలా టఫ్తో కూడుకున్న పని మాకైతే. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఎవరు పోటీ చేసేవాళ్ళు లేరు. వాళ్ళు ఎదురు చూస్తారు, పక్క పార్టీలకి వెళ్ళండి వస్తారా, టికెట్ ఇద్దామా అని చెప్పి. కాంగ్రెస్లో అదే పరిస్థితి ఉంది, బీజేపీ కూడా అదే పరిస్థితి. వాళ్ళకు ఎంపీ అభ్యర్థులు దొరకలేని పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నది. కానీ మాకు అట్లా కాదు. మాకు ఒక్కొక్క నియోజకవర్గంలో సీరియస్ ఆస్పిరెంట్లు ఒక 4-5 ఉన్నారు. వాళ్ళందరినీ ఇవాళ కేసీఆర్ గారు అందరితో మాట్లాడుతూ ఉన్నారు. బలాబలాలు చూసుకొని అందరినీ కోఆర్డినేషన్ చేసి ఈసారి ఎన్నికలు దిగబోతూ ఉన్నాం. 12కు పైగా స్థానాలు గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈసారి పార్లమెంట్లో మా జెండా ఎగరైపోతూ ఉన్నాం. పోయినసారి సింగిల్ డిజిట్తో పార్లమెంట్లో ఉన్నాం, ఈసారి డబుల్ డిజిట్తో ఉంటాం పార్లమెంట్లో. ఎస్. ఫైనల్గా ఈ 70 రోజుల కాంగ్రెస్ పరిపాలన తర్వాత ఫైనల్గా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి?
రాష్ట్ర ప్రజలు చాలా బాధపడుతున్నారు ఇప్పటికీ. ఎందుకంటే అది అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేని లోటు ఇవాళ రాష్ట్ర ప్రజలకు అన్ని వర్గాల ప్రజలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్ అందుకున్న బెనిఫిషియరీస్ కూడా బాధపడుతున్నారు. అరే ఇంతవరకు మాకు పెన్షన్ లేని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఆసరా పెన్షన్ లేదు, వికలాంగుల పెన్షన్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులకు అతిగతి లేదు, ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ ఇవాళ బాధపడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే ఇవన్నీ మనం సకాలంగా రెగ్యులర్గా వచ్చు అని చెప్పి అందరూ బాధపడుతూ ఉన్నారు. కరెంటు ట్రిప్ అవుతుంది. 10 ఏళ్ళ కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలంలో పూట ఏ రోజు కూడా అసలు కరెంటు ట్రిప్ అనే విషయం తెలియదు. ఇవాళ కరెంట్ ట్రిప్ ఎట్లుంటే అనేది ఇప్పుడు మన ఇప్పుడు జనరేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీలో కరెంటు పోతుంది, రైతులకు కరెంటు పోతుంది, డొమెస్టిక్ ఇళ్ళల్లో కరెంటు పోతూ ఉన్నది. చాలామంది వాళ్ళ ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కాబట్టి కొత్త పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. రైట్, ఫైనల్లీ బీఆర్ఎస్ని భూస్థాపితం చేస్తాం అనుకుంటున్న కాంగ్రెస్ నేతలకు కానీ అలాగే బీజేపీ నేతలకు కానీ ఏం చెప్తాల్సుకున్నారు ఫైనల్? బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తా అన్న వాళ్ళు భూమిలో కలిసిపోయారు ఆల్రెడీ. అలా కలిసిపోయి వాళ్ళు తెలంగాణ మేము తెచ్చుకున్నాం, 2 సార్లు అధికారంలోకి వచ్చినాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని భూస్థాపన చేసేంత శక్తి ఈ రాష్ట్రంలో కానీ జాతీయ నాయకులకు ఎవరికీ లేదు. ఎప్పుడు లేవన్నో ఎప్పుడు తగ్గినట్టున్నానో ఏ టైంలో లేవనో అది కేసీఆర్ గారికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మేము రేపు పుంజుకుంటాం. రాబోయే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల లోపల ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇప్పటి నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.